ఫ్రంట్ బ్రేక్ ఇస్తే ఇక్కడ వస్తుంది చూడండి. ఫ్రంట్ బ్రేక్ ఎంత ఇస్తున్నాను, ఓకే. రేర్ బ్రేక్ ఎంత ఇస్తున్నాను చూసారా. దెర్ ఇస్ నో ఇంజన్ బ్రేకింగ్. ఇవ్వండి గేర్స్ డౌన్ షిఫ్ట్ చేస్తున్నా కానీ బండి ఈ స్టిల్ రోలింగ్. ఎందుకంటే మనకు పవర్ లాస్ లేదు. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నా లాస్ట్ వీడియో అయితే చాలా మందికి నచ్చింది. లైక్ ద వే ఐ స్పోక్ కానివ్వండి, కొంచెం ఓపెన్గా మాట్లాడేసరికి. సో ఐ డిసైడెడ్ ఈ మధ్య కొంచెం కెమెరాతో మాట్లాడేటప్పుడు ఐ ట్రై టు బీ మై సెల్ఫ్. ఏదో వ్లాగ్ లేదో నాకు ఏంటంటే హ్యాబిట్ పోవట్లేదు. వ్లాగ్లో మాట్లాడుతున్నా అలానే వస్తుంది, కానీ నేను జనరల్గా నా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నా అది ఆ టోన్ కానీ ఆ స్లాంగ్ కానీ బయటికి తీయాలి మెల్లగా. నేను కూడా ఇంకా అదేందో కానీ ఎంత చేసిన వీడియోలో నేను ఇంకా అంత ఈజీగా హ్యాబిచువేట్ ఎందుకు అవ్వలేదో నాకు కూడా తెలీదు. బట్ ఐ విల్ గెట్ దేర్. సో ఈ రోజు వచ్చేసి దట్ వాట్ ఆల్ ఎలక్ట్రానిక్స్ డస్ హయాబుజా హ్యావ్, లైక్ ఆల్ ద ఫీచర్స్ హయాబుజా హ్యాస్. ఒకటి వచ్చేసి ద బైక్ హ్యాస్ హిల్ హోల్డ్ అసిస్ట్ అనమాట. సో అది నేను మీకు ఎట్లయినా ప్రాక్టికల్గా ఎక్కడైనా చూపించాలంటే సమ్ హిల్ లెక్క పైకి ఉన్న సర్ఫేస్ పైన చూపించగలుగుతాను. సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ దట్? ఏదైనా ఇలా స్లోప్ దానిలో మనం ఎక్కించున్నప్పుడు బైక్ని దీన్ని కొంచెం ప్రెస్ చేయంగానే హెచ్ అనేసి ఇక్కడ వస్తుంది అనమాట, హిల్ హోల్డ్ అని. అది వచ్చిందంటే దాని అర్థం ఫర్ ద నెక్స్ట్ 30 seconds యూ హ్యావ్ టు హోల్డ్ ద క్లచ్, కానీ ద బైక్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్డింగ్. సో 30 seconds దాకా అది అలానే హోల్డ్ అయి ఉంటుంది, క్లచ్ పట్టుకొని ఉండాలి. మీరు క్లచ్ డిసెంగేజ్ చేశారంటే వెంటనే అది హిల్ హోల్డింగ్ కూడా వదిలేస్తుంది, బికాజ్ ఇట్ థింక్స్ దట్ బైక్ ఇస్ మూవింగ్ అండ్ వెంటనే బ్రేక్స్ ని డిసెంగేజ్ చేసేస్తుంది. సో హిల్ హోల్డ్ అసిస్ట్ వచ్చేదే, అండ్ ఇట్ విల్ ఓన్లీ స్టే ఫర్ 30 seconds నో మ్యాటర్ వాట్. మళ్ళా కావాలంటే మళ్ళీ నొక్కుకోవాలన్నమాట. దాని తర్వాత కాంబీ బ్రేకింగ్, సింపుల్ కాంబీ బ్రేకింగ్ మీ అందరికి తెలుసు. యాక్టివాస్కి కూడా వీటికి కూడా వచ్చాయి కదా. ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ చేస్తే రేర్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. నేను ఇప్పుడు ఫ్రంట్ నొక్కేటప్పుడు నాకు రేర్ కూడా మంచిగా ఎంగేజ్ అవుతుంది. సో ఇట్ విల్ మేక్ మై బైక్ ఈవెన్ మోర్ స్లోవర్ బట్ ఫాస్టర్ గా. అండ్ రేర్ బ్రేక్ వేసినప్పుడు ఐ డోంట్ థింక్ ద ఫ్రంట్ బ్రేక్స్ అవుతుంది అనేసి, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. మనం ఎందుకు రేర్ ఎక్కువ వాడతాము, కొన్ని ప్లేసెస్ లో యూ కెనాట్ యూజ్ యువర్ ఫ్రంట్ బ్రేక్ కాబట్టి రేర్ వాడతాం కదా. ఇప్పుడు రేర్ వేసి ఫ్రంట్ కూడా అయిందంటే కింద పడతాం. ఓలా స్కూటీలో అది ఉంది. వెన్ ఎవర్ యూ అప్లై రేర్ బ్రేక్స్ అది ఫ్రంట్ కూడా వెళ్తుంది కాంబీ బ్రేకింగ్, అండ్ చాలా మంది స్కిడ్ కింద పడతారు. దిస్ బైక్ డజంట్ హ్యావ్ దట్. సో ఫ్రంట్ బ్రేక్ వేస్తేనే రేర్ యాక్టివేట్ అవుతుంది అనమాట. And the best part, this bike has up and down quick shifter and it is very smooth. ఇదిగోండి ఇప్పుడు 4th లో ఉన్నాం, 3000 rpm దాటుదాం. డౌన్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్, అప్ షిఫ్ట్, అప్ షిఫ్ట్, అంతే సింపుల్గా క్విక్ షిఫ్టర్ వాడతాం. అప్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఈ బటన్ నొక్కి నవ్ ఇఫ్ ఐ సెట్ నవ్ ఇట్ ఈస్ ఇన్ క్రూజ్ కంట్రోల్. అది మీ అందరికీ నా వ్లాగ్స్లో చెప్పాను ఆల్రెడీ. లైక్ దిస్ ఈస్ ది బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ బైక్. దాంతోపాటు ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేద్దాం. సో నవ్ ఇక్కడ మోడ్ బటన్ నొక్కేసి ఉంచితే నవ్ వీ హ్యావ్ ది స్పీడ్ కంట్రోల్. ఓకే, సో మినిమం అయితే 40 ఉండాలి. నవ్ లెట్ మీ ఓకే, సో మోడ్ బటన్ కొడితే దీనిలో సెట్ అనమాట స్పీడ్ది. సో నేను ఎంత థ్రాటిల్ ఇచ్చినా విల్ బీ ఇన్ 40. ఇదిగోండి అయిపోయింది, ఐఎమ్ ఇన్ 40 అండ్ మై బైక్ ఈజ్ ఇన్ ఫుల్ థ్రాటిల్. నేను ఎంత ఇవ్వండి ఏమైనా చేసుకోండి, థ్రాటిల్ ఏ గేర్ అయినా వేసుకోండి, 40 దాటదు బండి. సో ఇప్పుడు ఇదిగోండి నొక్కా, గతం పవర్ మొత్తం తగ్గిస్తుంది. 60లో ఉంది, 50కి వచ్చేసింది. ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు 40. థ్రాటిల్ వదలంగానే మళ్ళీ సెట్ తీసేస్తే నౌ వీ కెన్ గో బ్యాక్. సో దట్ ఈస్ స్పీడ్ కంట్రోల్. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్కో ఎవరికైనా ఇస్తున్నారు హూ యూఆర్ అన్కంఫర్టబుల్ అంటే యూ కెన్ సెట్ ఏ స్పీడ్ కంట్రోల్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. సో క్విక్ షిఫ్టర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దిస్ థింగ్ హ్యాస్ 6 axis IMU. సో మీకు 6 axis IMUs ఉన్న బైక్స్ అన్ని ఏం హెల్ప్ చేస్తుంది అంటే వెన్ ఎవర్ యు ఆర్ రైడింగ్ ఎ బైక్, సో మీరు కార్నర్ తీసుకుంటున్నారు అంటే యూ విల్ హ్యావ్ కార్నరింగ్ ABS. మీరు థ్రాటల్ ఇస్తున్నారు కొన్ని 6 axis IMU బైక్స్కి అయితే యూ వోంట్ హ్యావ్ ది లిఫ్ట్ కంట్రోల్ అండ్ ఆల్, బట్ దిస్ బైక్ హ్యాస్. సో ఏం లేదు, లెఫ్ట్ లీన్, రైట్ లీన్, రేర్ లిఫ్ట్, ఫ్రంట్ లిఫ్ట్ ని చెక్ చేసేది 6 axis IMU. సో ఆల్ ద 6 axis రొటేట్. సో లెఫ్ట్ రైట్ అప్ డౌన్. సో దిస్ ఈస్ ది 6 axes అనమాట. సో ఇదంతా చెక్ చేస్తూ అది మన ECUకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. అకార్డింగ్ టు దాట్ యువర్ బ్రేక్స్ విల్ బి అడ్జస్టెడ్. మనం ఎంత గట్టిగా కార్నర్లో బ్రేక్స్ కొట్టినా కూడా ది ECU విల్ టేక్ కేర్ అకార్డింగ్ టు ద ఆల్ ది క్యాల్కులేషన్స్ IMU సెన్స్. సో అది అయిపోతే కార్నరింగ్ ABSలో బైక్ స్కిట్ అవ్వదు. లిఫ్ట్ కంట్రోల్ మీరు లెవెల్స్ పెట్టుకోవచ్చు, ఎంత లిఫ్ట్ అయ్యాక బండి కట్ ఆఫ్ చేయాలి పవర్ అని చెప్పేసి. స్టాప్ కంట్రోల్ కూడా ఉంది. ద హయాబుజా హ్యాజ్ అ షేర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్. సో మీరు ఇన్ కేస్ ఎక్కడైనా వెళ్ళి
వెళ్ళినప్పుడు సడన్ గా బ్రేక్ కొడితే చాలా బైక్స్ ఇలా లిఫ్ట్ ఆఫ్ అయిపోయి పడిపోయే స్కోప్ ఉంటాయి బికాస్ ఆఫ్ ది హై బ్రేక్ బైట్ దీస్ బైక్స్ హ్యావ్. సో హయాబుజా హ్యాస్ దట్ కంట్రోల్ కూడా. మనం బండి వెనకాల లిఫ్ట్ ఆఫ్ అయి కింద పడదు, కంట్రోల్డ్ గానే అయిపోతుంది. అండ్ దెన్ యూ హ్యావ్ ది కార్నరింగ్ ABS, యూ హ్యావ్ ది కాంబీ బ్రేకింగ్, యూ హ్యావ్ లిఫ్ట్ కంట్రోల్ అండ్ యూ హ్యావ్ ట్రాక్షన్ కంట్రోల్. సో దిస్ బైక్ హ్యాస్ 10 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్, 10 levels ఆఫ్ లిఫ్ట్ కంట్రోల్, 3 levels ఆఫ్ ఇంజన్ బ్రేకింగ్ కూడా ఉంది దీనిలో. అండ్ ట్రస్ట్ మీ, ఇంజన్ బ్రేకింగ్ అయితే నాకు ఈ బైక్ లో డే అండ్ నైట్ డిఫరెన్స్ తెలుసా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను 60లో ఉన్నా, బండి వదిలే, క్లచ్ పట్టుకుంటే జనరల్ ఏంది బండి కొంచెం ఇంకా ఫాస్ట్గా రోల్ అవుతుందా చూడండి. క్లచ్ పట్టుకున్నా సేమ్ స్పీడ్లో రోల్ అవుతుంది, క్లచ్ వదిలితే తొందరగా స్లో అవుతుంది కదా, క్లచ్ వదిలే అయినా సేమ్ స్పీడ్లోనే రోల్ అవుతుంది. బికాస్ దిస్ బైక్ ఈజ్ ఇన్ level 3 అనుకుంటా ఇంజన్ బ్రేకింగ్. లెట్ మీ చెక్. ఎస్, level 3 ఇంజన్ బ్రేకింగ్ విచ్ ఈస్ ది లీస్ట్ ఇంట్రూసివ్ మోడ్. సో level 3 ఇంజన్ బ్రేకింగ్లో ఏమవుతుంది అంటే మీకు అసలు ఇంజన్ బ్రేకింగే పడదు, ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రూజ్ మోర్. నేను అది పెట్టుకున్నాను అనమాట. సో ఈ యూజర్ మోడ్ 3లో అది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ మోడ్ 1 విచ్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ మోడ్. దానిలో నేను ఇంజన్ బ్రేకింగ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా. ఆఫ్ అంటే విచ్ ఈస్ ది హైయెస్ట్ ఇంజన్ బ్రేకింగ్ పాయింట్. ఇవ్వండి, చూసారా బండి ఎట్లా డిప్ అవుతుందో డౌన్కి. సో సేమ్ థింగ్ ఫస్ట్ గేర్లో ఉండే కదా, ఇప్పుడు మనం విల్ పుట్ ఇట్ ఇన్ యూజర్ 3 మోడ్. సో సేమ్ థింగ్ ఫస్ట్ గేర్లో కూడా చేస్తా. ఇదిగోండి, అంత ఈజీగా డిప్ కూడా అవ్వట్లేదు. సో యా, సో దట్స్ హౌ ఇంజన్ బ్రేకింగ్ థింగ్ వర్క్స్. దానిలో 3 levels ఉన్నాయి. సో రైడింగ్ సెట్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అన్ని యూజర్ 1లో ఇంజన్ బ్రేకింగ్లో వీ హ్యావ్ 3 levels. అండ్ ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారా, డిస్ప్లే విల్ పుట్ ఇట్ టు SDMS. సో SDMS ఏంటంటే మీకు ఇక్కడ జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. పవర్, ట్రాక్షన్ కంట్రోల్, యూజర్ మోడ్, నో లీనింగ్, బ్రేకింగ్ ఇలాంటివి ఏం చూపించదు. ఇక్కడ నుంచి కూడా మీరు ట్రాక్షన్ కంట్రోల్ మార్చుకోవచ్చు. ఇక్కడ పవర్ బదులు వేరే పెట్టుకోవచ్చు, ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బదులు లిఫ్ట్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే మోడ్, యాక్టివ్ డేటా. యాక్టివ్ డేటా ఏంటంటే నేను ఫ్రంట్ బ్రేక్ ఇస్తే ఇక్కడ వస్తుంది చూడండి, ఫ్రంట్ బ్రేక్ ఎంత ఇస్తున్నాను, ఓకే, రేర్ బ్రేక్ ఎంత ఇస్తున్నాను, ఎంత లీన్ అవుతున్నాను, ఎంత థ్రాటిల్ ఇస్తున్నానో, దాంతోపాటు ఇక్కడ మిడిల్లో ఎంత యాంగిల్ పైకి కిందకి లిఫ్ట్ తగ్గుతుందో, ఎవ్రీథింగ్ లిటరలీ. సో దిస్ ఈస్ లిటరలీ ది 6 axis. ఐఎమ్ యూ టెల్లింగ్ యూ ఆల్ ది 6 axis. సో దాంతోపాటు ఇప్పుడు కింద చూసారు, ఇక్కడ ట్రిప్ 1 ఇది పెట్టుకున్నాను కదా, ట్రిప్ 1లో నా మైలేజ్ ఎంత అలానే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ 3 నొక్కేసి ఉంచితే పవర్ మోడ్ 2, ట్రాక్షన్ కంట్రోల్ 4, లిఫ్ట్ కంట్రోల్ 3, ఇంజన్ బ్రేకింగ్ 3, క్విక్ షిఫ్టర్ 2 అలా కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ గైస్ వాంట్ టు చెక్ ది పవర్ డేటా యూ వాంట్. సో దీనిలో అంతేకాదు క్విక్ షిఫ్టర్ కూడా దెర్ ఆర్ 2 modes అండ్ ఆఫ్. ఒకటి వచ్చి స్పోర్ట్స్ షిఫ్టింగ్ అనమాట. పవర్ఫుల్ మోడ్లో స్పోర్ట్స్ షిఫ్టింగ్ పెడితే చాలా క్రిస్ప్ అండ్ రఫ్గా ఉంటుంది, నొక్కంగానే ఫట్ అని పడుతుంది అనమాట. 2 వచ్చేసి మోర్ స్మూదర్ ఫర్ సిటీ ఆర్ క్రూజింగ్, హైవే వీటి కోసం. సో బేసిక్ ఏం లేదు, అది స్మూత్ అవుతుంది, రెస్పాన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో దట్ ఈస్ ది సెకండ్ మోడ్. దెన్ ఇట్ హ్యాస్ ది పవర్ మోడ్. సో దీనిలో 3 levels ఆఫ్ పవర్ మోడ్ ఉంది. ఇంజన్ పవర్, సో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ లేదంటే మీడియం పవర్ పెట్టుకోవచ్చు. సో ఇంజన్ బ్రేకింగ్, క్విక్ షిఫ్టర్, లిఫ్ట్ కంట్రోల్ కూడా 10, ట్రాక్షన్ కంట్రోల్ 10 పెట్టుకోవచ్చు, పవర్ మోడ్స్ 3 పెట్టుకోవచ్చు, క్విక్ షిఫ్టర్ మోడ్స్. సో యూ హ్యావ్ ఆల్ ది ఎలక్ట్రానిక్స్, క్రూజ్ కంట్రోల్, స్పీడ్ కంట్రోల్, కాంబీ బ్రేకింగ్, లాంచ్ కంట్రోల్లో కూడా 3 levels ఉంది. అది మీకు చూపిస్తాయి. ఈ రోడ్స్లో లాంచ్ కంట్రోల్ చేయలేం కాబట్టి. ట్రస్ట్ మీ, దిస్ బైక్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఆల్ ది ఎలక్ట్రానిక్స్ యూ నీడ్ ఫర్ ఎ బైక్. నాకు తెలిసి దీనికి మించిన ఎలక్ట్రానిక్స్ ఏమైనా వస్తాయంటే ఐ వుడ్ బీ షాక్డ్. ఇంకేమేమి ఉంటారా బాబు అని చెప్పి. అండ్ షిఫ్ట్ లైట్ చేంజ్ చేసుకోవడం, RPM లైట్ ఎక్కడ హిట్ అవ్వాలి, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కామన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ ఆన్ లాట్ ఆఫ్ ది అదర్ బైక్స్ టు. హ్యాపీగా ఉంది ఈ బండి అయితే నడిపేటప్పుడల్లా. చూసారా, దెర్ ఇస్ నో ఇంజన్ బ్రేకింగ్. ఇగోండి, ఎస్ డౌన్ షిఫ్ట్ చేస్తున్నా కానీ బండి ఈజ్ స్టిల్ రోలింగ్. సో ఐ వాంటెడ్ టు పుట్ దట్. అండ్ దానివల్ల ఐ డోంట్ నో హౌ ఇంజన్ బ్రేకింగ్ ఆల్సో వర్క్స్, కానీ నేను కూడా చదివేసి ఐ యాక్చువల్లీ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. కానీ ఇంజన్ బ్రేకింగ్ 3లో ఉన్నప్పుడు ఎప్పుడైతే లెస్ ఇంట్రూసివ్ ఉంటుందో ఇంజన్ బ్రేకింగ్, ద బైక్ ఈజ్ ఆల్సో వెరీ స్మూత్, లిటరలీ చాలా స్మూత్ ఉంది. అండ్ ఇంజన్ బ్రేకింగ్ ఆఫ్లో పెడితే మాత్రం యూ విల్ హ్యావ్ సమ్ వైబ్రేషన్స్ న్యూ డౌన్ షిఫ్ట్. నేను చెప్తున్నా కదా, దీన్ని నేను మోస్ట్ పవర్ఫుల్ మోడ్లో నడిపిన దానికంటే ఎక్కువ లీస్ట్ పవర్ఫుల్ మోడ్లో నడిపింది ఎక్కువ. దట్స్ హౌ పీస్ఫుల్ దిస్ బైక్ ఇస్. లెట్స్ పుట్ ఇట్ ఇన్ 1. నేనేందంటే టైర్లు గ్రిప్ లేదు కదా, ఫుల్ పవర్ఫుల్ మోడ్లో పెట్టిన పాయింట్లెస్ బికాస్ టైర్స్ వోంట్ గ్రిప్. ఇదిగోండి, ఐ కెన్ టేక్ దిస్ కార్నర్ ఈజీగా. స్పీడ్ బ్రేకర్ బ్రో, టైట్ చేయాలి. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు అటువైపు రోడ్ వెళ్ళాక ఐ షో యూ ది లాంచ్ కంట్రోల్. సో ఎలక్ట్రానిక్స్ ప్యాకేజ్ వైజ్ అయితే హయాబుజా ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ సుజుకీలో ఉన్న ఓన్లీ బైక్ విత్ సో మచ్ ఆఫ్ హై అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఓన్లీ హయాబుజా. సో వాళ్ళ ఫ్లాగ్షిప్ GSXR 1000లో కూడా
సో వాళ్ళ ఫ్లాగ్షిప్ GSX-R 1000 లో కూడా దే డోంట్ హ్యావ్ దీస్ మెనీ ఎలక్ట్రానిక్స్ యాజ్ ది హయాబుజా బికాస్ ఇట్స్ అ స్పోర్ట్స్ టూరర్. దీనికి ఆ ఎలక్ట్రానిక్స్ అవసరం. ఐ డోంట్ థింక్ ద సుజుకి GSX-R 1000 నీడ్స్ దీస్ మెనీ ఎలక్ట్రానిక్స్, ఎందుకంటే అది ట్రాక్ ఓరియంటెడ్ బైక్ అండ్ దిస్ ఇస్ రోడ్ ఓరియంటెడ్ బైక్. సో నేను ఇక్కడ నొక్కేసి ఉంచాలి. దిస్ ఇస్ 1 4000 RPM లాక్. సో 2 6000 RPM దాకా వెళ్ళి లాక్ అవుతుంది. 3 8000 RPM దాకా వెళ్ళి లాక్ అవుతుంది. విల్ యూస్ 3. See power loss because we don't have the tires grip. అందుకనేసే బెస్ట్ మోడ్ వచ్చి ఫర్ నౌ ఫర్ దీస్ టైర్స్ వచ్చి లెవెల్ 1. ఎందుకంటే లెవెల్ 1 ఇగో పవర్ లాస్ లేదు. I hope you guys love the audio. ఇది ఎక్కడ కూడా ఇలా పేలుతూ సౌండ్లు వస్తే ఐ వుడ్ ఫీల్ బ్యాడ్ బికాస్ దిస్ ఈస్ వన్ గుడ్ ఎగ్జాస్ట్. లైక్ అమేజింగ్ సౌండ్ ఉంటుంది తెలుసా దీన్ని. మీకు ఒకసారి ఇక్కడ మోడ్స్ కూడా చూపిస్తా. సో రైడింగ్ మోడ్ సెట్ చేస్తే యూల్ హ్యావ్ దిస్ గ్రాఫ్ అనమాట. సో పవర్ 1, ట్రాక్షన్ 1, లిఫ్ట్ కంట్రోల్ ఆఫ్, ఇంజన్ బ్రేకింగ్ ఆఫ్, క్విక్ షిఫ్టర్ 2లో ఉంది. దిస్ ఈస్ యూజర్ 1. సో అలా యూ కెన్ సెట్ ఫర్ యూజర్ 2, యూజర్ 3. ఈ గ్రాఫ్లో ఆల్ యూ వాంట్ యూ కెన్ సెట్. మీకు ఏమేమి కావాలి, ఎలా కావాలి అని చెప్పి. అండ్ మీకు దాంతోపాటు యూజర్ 1 అంటే ఫాస్టెస్ట్ మోడ్ జనరల్గా అందరు పెట్టుకునేది కాబట్టి ఏ పవర్ మోడ్ అంటే ఫాస్టెస్ట్ మోడ్ ఇన్ ది బూజా. మీరు దానికి ఏమేమి ఆన్ చేశారో సుజుకి ఫ్యాక్టరీగా అది మీరు చేంజ్ చేసుకోవాలంటే దీనిలో చేంజ్ చేసుకోలేరు, లేదా చేంజ్ చేసుకోవచ్చో నాకు తెలియదు. బట్ వెన్ యూ పుట్ ఇట్ ఇన్ జనరల్గా మనం పవర్ సెలెక్ట్ చేస్తాం కదా నడిపేటప్పుడు, అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. సో యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 మీకు దాన్ని రిఫరెన్స్ లాగా చూపిస్తుంది విచ్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ అని. హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, బ్రైట్నెస్ వగేరా వగేరా. అండ్ ఫారెన్లో అయితే దిస్ బైక్ హ్యాస్ DRLs కూడా. వీ డోంట్ హ్యావ్ ఇట్. అండ్ క్యాన్ బూజా డూ ఏ వీలీ? ఫార్ షూర్ బూజా క్యాన్ డూ ఏ వీలీ. అది కూడా చాలా ఈజీగా. బట్ యూ నీడ్ వెరీ హై గ్రిపీ టైర్స్ అనమాట ఫర్ ఇట్ టు డూ దట్. సో యా. అండ్ మిగతా అంటే హజర్ లైట్ స్విచ్ అది ఇది వగేరా ఈ స్మాల్ స్టఫ్ అయితే ఎనీవేస్ ఇన్ని ఇచ్చాక అది ఉండకుండా ఉండదు, అది కూడా ఉన్నాయి. అండ్ సుజుకి హ్యాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మిరర్స్ ఆన్ హయాబుజా. ఇది నైట్ పూట కొంచెం డిమ్ అయి కనిపిస్తుంది మనకి రేర్ నుంచి వచ్చే లైట్స్ కూడా. దాంతోపాటు దీస్ మిరర్స్ యాక్చువల్లీ వర్క్ ఏదో పెట్టడం కాదు, లుక్స్తో పాటు దే యాక్చువల్లీ మ్యాటర్. చాలా వ్యూ ఉంటుంది. లిటరలీ నాకు ఆల్మోస్ట్ ఒక 2 lanes కనిపిస్తుంది అనమాట, నా లెఫ్ట్లోది కానీ రైట్లోది కానీ. సో దట్స్ హౌ గుడ్ దీస్ మిరర్స్ ఆర్. సో ఆ మ్యాటర్లో కూడా సుజుకి డిడ్ డిసప్పాయింట్ us. చూసారు అసలు నేను డౌన్ షిఫ్ట్ చేసిన సౌండ్ కూడా రాలేదు. దట్స్ హౌ స్మూత్ ద క్విక్ షిఫ్టర్ ఇస్. అండ్ మీకు అప్పుడప్పుడు టక్ టక్ అని ఇలా సౌండ్ రావచ్చు, అంటే పవర్ ఇలా లాస్ అవుతూ బండి ఆగం అవుతుంది. బికాస్ క్విక్ షిఫ్టర్లో వెన్ ఎవర్ ఐ షిఫ్ట్ ద గేర్ టైర్ స్లిప్ అవుతాయి, అది క్విక్ షిఫ్టర్ని కూడా ఆగం చేస్తుంది అండ్ బండి కూడా కొంచెం చోక్ అయిపోతుంది అనమాట. సో అదొకటి లైట్ తీసుకోండి. We will stop here. We have a very good view కాబట్టి ఇక్కడ మనం మంచి వీడియో తీసుకుందాం. సపోజ్ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, దే వాంట్ మీ టు డూ ది లాంచ్ కంట్రోల్. సో పవర్ఫుల్ మోడ్లో పెడదాం. కొంచెం ముందు నుంచి రానా? సరే, వాళ్ళకి కొంచెం ముందు నుంచి కావాలను. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. సో వాళ్ళ కోసం చిన్న ఫ్లైబే లాగా ఇచ్చుకుంటూ అలానే వీ విల్ బి లీవింగ్. సో విల్ టర్న్ ఆన్ ది లాంచ్ కంట్రోల్. 2లో పెడదాం ఫర్ దెమ్. ట్రాక్షన్ కంట్రోల్. I wanted to give them one of the good experiences. ట్రాక్షన్ తినేసింది. సో యా. సో ఇప్పుడే రీల్స్ ఫార్మాట్లో తీసుకొని వచ్చాను అనమాట అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది ఎలక్ట్రానిక్స్. దానిలో ఏదైనా మిస్ చేసుంటా బికాస్ ఎంత నాయిస్ తెలుసా. ఏదో ఒక లారీ వెళ్తానే ఉంది, రోడ్స్ దొరకట్లేదు. ఏం చేస్తాం, ఇది ఒక్కటే రోడ్ కొంచెం ఖాళీ ఉంటుంది అబ్బా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వస్తేనేమో ఇది కూడా ఫుల్ ఉంది. వాట్ కెన్ వీ డూ, మనం ఎంత చేయగలుగుతాం అంతే. అండ్ ఐ డోంట్ హ్యావ్ లైక్ ఎ కెమెరామెన్, ఎవరినో తీసుకొని రాను నేను. జనరల్లీ సోలో వస్తా, సోలోనే తీసుకుంటా, సోలోనే వెళ్ళిపోతా అనమాట. సో అది సంగతి. సో ఐ గెస్ నేను ప్రతి ఎలక్ట్రానిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎలక్ట్రానిక్ పైన డౌట్ ఉన్నా లైక్ ఈ ఫీచర్ మీరు మిస్ చేశారని నన్ను కామెంట్ చేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద కామెంట్. ఇన్ కేస్ నేను మిస్ అవుట్ అయ్యానంటే, నాకు తెలిసినంతవరకైతే నేను ఏం మిస్ అవుట్ అవ్వలేదు. సో ఇది అనమాట అబౌట్ ద బూజా. నన్ను అడిగితే ఇట్ ఈస్ ఎ మోర్ ఆఫ్ ఏ రోడ్ ఓరియంటెడ్ బైక్ విత్ ఎ లిటిల్ ఆఫ్ ట్రాక్. ఇలా చిన్నగా ట్రాక్ అనుకోండి, ఇంత చిన్నగా హైవే స్పీడ్స్ ఇలా డ్రాగ్. సో మెయిన్గా అయితే దిస్ ఈస్ ఎ డ్రాగ్ స్పెక్ బైక్ ఫార్ షూర్. దాని తర్వాత స్పోర్ట్స్ టూరర్ కూడా ఫర్ రోడ్స్. అండ్ ట్రాక్ బైక్ చూసుకుంటే ఇట్స్ అన్ ఆల్ రౌండర్ అబ్బా అంటారు కదా. మనకి కొన్ని రీల్స్ వస్తాయి చూడండి, ఉమెన్ హూ కెన్ డూ బోత్ ట్రెడిషనల్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్. సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. దిస్ ఈజ్ అ బైక్ విచ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఆఫ్ రోడింగ్. అండ్ దానిలో కూడా చిన్న ఆఫ్ రోడింగ్ చేయాలంటే చేయొచ్చు.
మీకు అన్ని ఎక్స్పీరియన్సెస్ ఈ బైక్ ఇవ్వగలుగుతుంది. సో దట్స్ హౌ గుడ్ ద బూజా ఇస్. అదొకటే ఐ కెన్ టెల్ యూ యాజ్ అ రిఫరెన్స్ కూడా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the